రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ యాక్టర్ అండ్ పొలిటీషియన్ బాబు మోహన్ గారు ఉన్నారు. వారు రీసెంట్గా ఏదైతే ఒక డిసిషన్ తీసుకున్నారో ప్రజాశాంతి పార్టీలో చేయడం అనేది కాసింత ఆశ్చర్యానికి అండ్ చర్చనీయాంశంగా కూడా మారింది. సో ఆ డిసిషన్ ఆయన ఎందుకు తీసుకున్నారు, మరి ఇప్పుడు ఎలా ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగాలేను, కొద్దిగా ఒంట బాగాలేదు. ఓకే సార్. సార్ ప్రజాశాంతి పార్టీలో మీరు చేరడం జరిగింది. బీజేపీ పార్టీ నుండి ప్రజాశాంతి పార్టీలో అసలు రీజన్ ఏంటి సార్? దీనికి గల కారణాలు ఏమని తెలుసుకోవచ్చా? 190 కారణాలు ఉంటాయి తమ్ముడు. అన్నీ మీకు చెప్పేటి ఉండవు. ఆ పర్సనల్ ఆత్మాభిమానానికి సంబంధించినవి కూడా ఉంటాయి. బీజేపీ ద్రోహులు నాకు అన్యాయం చేశారు, నా మనోభావాలను దెబ్బకొట్టారు. నేను బీజేపీలో చేరమంటే నేను చేరనన్నాను. నేను ఏ పార్టీలో చేరను, నేను పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు. ప్రతిభాడితే సరే చేరతాను, కానీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే చేరతాను, లేకపోతే నేను ఏ పార్టీలో పోదలుచుకోలేదు. అది నేను అక్కడ వాళ్ళకి వాగ్దానం ఇచ్చాను, తప్పకుండా ఒకసారి పోటీ చేస్తావు నాకు వరంగల్లోని. నేను వరంగల్లో పుట్టాను, మా నాన్న అక్కడ ఉద్యోగం కూడా టీచర్ ఉద్యోగం కూడా చేశారు. కానీ టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా నా పేరే లేకుంటే లిస్టు పంపారు ఢిల్లీకి పోయినసారి. ఈసారి కూడా ఇచ్చేలా లేరు, ఎవరో పోలీస్ ఆఫీసర్ను ప్రచారం చేసుకోమని పంపారు. అది కాక ఈ మధ్య డిసెంబర్ నుంచి 3 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చారు, 3 సార్లు అమిత్ షా గారు వచ్చారు, 3 సార్లు దేశ బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చారు. కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఫోన్ కాల్ కూడా లేదు. సో దాన్ని ఇట్లా అవాయిడ్ చేయాలనుకున్నారు. నాకు నేనుగానే పోతాను అనుకున్నారు. దానివల్ల నాకు నష్టం కాదు, వాళ్ళకే నష్టం. 100% వాళ్ళకే నష్టం. సరే రిజైన్ చేశాను. రిజైన్ చేయగానే కేఏ పాల్ గారు మా పార్టీలోకి రమ్మన్నారు, ఆంధ్రలో పోటీ చేయమని కూడా అన్నారు. నేను చేయను సార్, నేను ఎటు పోదలుచుకోలేదు అన్నాను. 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఇంతేనా నాకు ఇచ్చే సమాధానం అన్నారు. సరే పోటీ చేయకపోయినా పర్వాలేదు, కనీసం నాకన్నా ప్రచారం చేయన్నారు. తప్పకుండా చేస్తా సార్, ఎవరికో పనికి మాలిన వాళ్ళకు చేశాను, యూస్లెస్ ఫెలోస్కు ప్రచారం చేశాను. ఇలాంటి మహానుభావులు, దేవుని బిడ్డ మీరు, మీ ప్రసంగాలు దేశాల అధ్యక్షులకు మీ ప్రసంగాలకు పడిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాడు మీరంటే పడిసొస్తాడు, మీ స్నేహితుడు, మీకు ప్రచారం ఎందుకు చేయను సార్, తప్పకుండా చేస్తారు అని చెప్పడం జరిగింది. అయితే కండ వేసుకోకుండానే చేస్తావా అన్నాడు. కండ ఎందుకు వేసుకోను సార్, కండ వేసుకుంటేనే కదా ఐడెంటిటీ, నీ పలానా పార్టీ అని. లేకపోతే నన్ను టీడీపీ అనుకోవచ్చు, బీజేపీ అనుకోవచ్చు. సరే బీజేపీ టీడీపీ ఒకటే, రెండు కూడా మిత్రపక్షం. రాష్ట్రంలోనేమో బీజేపీ పార్టీ తెలుగుదేశంతో కలిసి పనిచేసింది, కేంద్రంలోనేమో టీడీపీ పార్టీ కేంద్రం బీజేపీతో కలిసి పనిచేసింది. ఎన్టీ రామారావు గారు పొత్తు పెట్టి పార్టీ పెట్టిండు. అప్పటి నుంచి కూడా బీజేపీ టీడీపీ ఒకటే. ఇప్పుడు కూడా టీడీపీ బీజేపీ ఆంధ్రలో ఒకటే, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. సో నేను బీజేపీ వేరు టీడీపీ వేరు అని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే 2 కండవులు వేసుకొని పనిచేసినాన్ని. సరే సార్ వేసుకుంటా తప్పకుండా అన్నా. ఇప్పుడు వేసుకోవాలి, ఎదురుగా ప్రెస్ వాళ్ళు ఉన్నారు, నేను రిఫ్యూజ్ చేస్తే దాన్ని ఇంకొక రకంగా రాస్తారు. మీరు సామాన్యులు గారు కదా, 20 మంది ఉన్నారు మీడియా ప్రెస్, వేయండి సార్ వేసుకోండి, మీ బాబు మోహన్ మీ స్నేహితుడిని అని అంటే వేశారు. గట్ల చేరటం జరిగింది, గట్ల బయటికి రావడం జరిగింది. రావడం ఆ బయటికి వచ్చారు. బీజేపీ నుంచి ఎందుకు రిజైన్ చేసిన, ఈ పార్టీలోకి ఎందుకు వచ్చిన క్లారిటీ అంతే. అంటే సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడానికి మీరు ప్రయత్నించారు అని కూడా విన్నాం సార్. మరి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించలేదు, చేరడానికి ప్రయత్నించలేదు. రేవంత్ రెడ్డి కొత్తగా ఎమ్మెల్యే వచ్చాడు అసెంబ్లీకి, నేను మినిస్టర్గా ఉన్నా. సరే నేను నా ఫేసు అందరికీ తెలుసు, సినిమా యాక్టర్ అని, అతనికి కూడా తెలుసు సినిమా యాక్టర్ అని. చూడగానే తమ్ముడు రేవంత్ బాగున్నావా తమ్ముడు అన్నాను.
బాబన్న బాగున్న బాబన్న అనేవాడు, ఎప్పుడు బాబన్న అనేవాడు, నేను తమ్ముడు అనేవాడిని. కానీ నాకు ఎందుకో సీఎం అయ్యేసరికి నేనే సీఎం అయినంత సంతోషం అనిపించింది. ఎందుకంటే కలిసి పనిచేసినాం కదా, తమ్ముడు నా కళ్ళ ముందే ఎమ్మెల్యే, నా కళ్ళ ముందే సీఎం, ఫ్లవర్ బుకే ఇద్దాము, అభినందనలు తెలుపుదాము అని ట్రై చేసిన. కానీ నాకు అపాయింట్మెంట్ దొరకలే 3 నెలల నుంచి. జనవరి నుంచి ట్రై చేస్తున్నా. సరే కొన్నిసార్లు ఒక 10 సార్లు అందాక ఫోన్ చేసి ఉంటాం వాళ్ళ పిఏకి, ఎవరు జయపాల్ రెడ్డి ఏదో పేరు, ఆయనకు చేశాను, నరేందర్ రెడ్డికి చేశాను. నా ఫోనే రిసీవ్ చేయలేదు, మెసేజ్లు పెట్టాను. సరేలే నేను ఫ్లవర్ బుకెట్ ఇష్టం లేదేమో అనుకున్నాను. అంతే తప్ప నేను టికెట్ ఎప్పుడు అడగలేదు, నేను ఎవరిని అడగలేదు. మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి ఎగెనిస్ట్గా పుట్టిందే టీడీపీ పార్టీ, ఎన్టీ రామారావు గారు. సరే అది ఎన్టీ రామారావు గారు పెట్టిండు అట్లా. నేను కలిసే ఉన్నా, అందరితో కలిసి ఉన్నా. నేను నాతో పాటు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థితో కూడా నేను ఎప్పుడు కలిసి ఉండేవాడిని. తమ్ముడు బాగున్నావు అని అడిగేవాడిని. ప్రచారంలో కూడా మాట్లాడుకునేవాళ్ళం. నాకు ఈ పాలిటిక్స్, ఈ ఒక పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది, అవన్నీ మన దగ్గర కుదరవు. అందరితో బాగుంటాను నేను. ఎందుకంటే నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి ఫిల్మ్ యాక్టింగ్, సినిమాల్లో నటించడం నా వృత్తి. నేను ఏదో సేవ చేయడానికి వచ్చాను, పేదవాళ్ళకు సేవ చేశాను. పేదవాళ్ళకి ఇల్లు కట్టించాను, భూములు ఇచ్చాను, గవర్నమెంట్ భూములు, రోడ్లు వేశాను, కాలువలు తవ్వి చెరువులు నింపి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చాను. నేను కట్టించిన వాటర్ ట్యాంకే ఉండదు కాన్స్టిట్యూన్సీలో, ప్రతి ఊరిలో నేను కట్టించిన వాటర్ ట్యాంక్ లేదు. మిషన్ భగీరథ కంటే ముందే నేను సింగూరు నీళ్ళు తాగడానికి ఊరు ఇచ్చాను. కనుక సేవ చేయడానికి వచ్చాను, సేవ చేశాను. తప్పు చేయలేదు, అబద్ధం వాడలేదు, లంచం తీసుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఎవడిని ఎత్తిన చేయి పెట్టలేదు. పని చేశాను, వెరీ గుడ్ అనిపించుకున్నాను, పేదల లీడర్ అనిపించుకున్నాను. ఇది నా సేవ, నా వృత్తి సినిమా యాక్టింగ్. దట్స్ ఆల్. అంతే తప్ప వాడితో వైరం, వీళ్ళతో వైరం, ఈ పార్టీ అంటే అది, ఆ పని, నాకు అయ్యనే నా పని ఏంటో నేనే అలా ఉన్నాను. సరే, అటు బీఆర్ఎస్ పార్టీతో కూడా మంచి, అంటే కేసీఆర్ గారితో మీకు మంచి సాన్నిధ్యం ఉంది, బావా అని కూడా అంటుంటారు. మరి ఒకవేళ కేసీఆర్ గారు మిమ్మల్ని ఆహ్వానిస్తే పార్టీలోకి వెళ్తారా సార్? ఆ సీజన్ అయిపోయింది కదా, ఆయన టికెట్ ఇవ్వలేదు, నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, బయటకు వచ్చేసాం, అది అయిపోయింది. మళ్ళీ ఒకసారి వచ్చినాక మళ్ళీ ఎందుకు పోతాం, అక్కడికి పోం కదా. అవును సార్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, మరి అంటే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? అనుకోలేదు కదా, ఏం అనుకోలేదు కదా. ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు ఈ 2-3 రోజుల్లో. అవును, షెడ్యూల్ రావాలి, నోటిఫికేషన్ రావాలి, నామినేషన్ వేయాలి, అప్పుడు కదా ఎలక్షన్. సరే, ఇప్పటి వరకు అయితే ఏం అనుకోలేదు. అనుకూలంగా అనిపిస్తే ఆలోచిస్తారు, ఎందుకంటే అది నాకు మాట ఇచ్చున్నాను కదా, వరంగల్ ఎంపీ. ఇటు ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే టీడీపీ నాకు ఏ ఒపీనియన్ లేదు. అక్కడ కేఏ పాల్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా వైజాగ్ నుంచి. కేఏ పాల్ గారు గెలవాలి, అంతవరకే గెలవాలని కోరుకుంటున్నా. అక్కడ ప్రజలకు కూడా కేఏ పాల్ గారిని గెలిపించండి, మీకు మంచి జరుగుద్ది. వైజాగ్కే కాదు, ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుద్ది, భారతదేశానికి మంచి జరుగుద్ది. అంతే నేను చెప్పేది. ఓకే సార్, కొన్ని సర్వేలు చూసుకుంటే ఇక్కడ బీజేపీ పార్టీకి మంచి ఆధిక్యం రానుంది అని చెప్తున్నాయి. అక్కడ చూసుకుంటే టీడీపీ జనసేన కూటమికి రానున్నాయని చెప్తున్నాయి. మరి ఈ సర్వేలని పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ సర్వేలు ఈ విధంగా ఉన్నాయి కదా. వాళ్ళు సర్వే చేశారు, వీళ్ళు చేయించుకున్నారు, మధ్యలో నాకు ఎందుకు చెప్పు, నా ఒపీనియన్ ఏం అవసరం. బీజేపీ పార్టీ గెలవదు ఇప్పట్లో. మోడీ గారి మీద ప్రేమతో ఏమన్నా 2 ఎంపీలు గెలిస్తే గెలవచ్చునేమో, కానీ బీజేపీ పార్టీ ఇక్కడికి అధికారంలోకి రాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ లీడర్లే బీజేపీని ఓడగొట్టుకుంటారు. ఇక్కడ సంస్కృతి అది. ఇప్పుడు నన్ను నాలాంటి వదులుకోవడం అంటే నేను కాంట్రవర్సీ కాదు, డబ్బులు తీసుకుంటేనే కాదు, లంచాలు తీసుకుంటేనే కాదు, భూములు కబ్జాలు పెట్టి అమ్ముకుంటేనే కాదు. ఎందుకు వదులుకున్నట్టు? ఏం బ్యాడ్ ఉంది నాలో? 7 ఎంపీలను గెలిపించిన నేను. బొంబాయి ఎంపీని నేనే గెలిపించిన, ఖడ్గపూర్ పశ్చిమ బెంగాల్ నేనే గెలిపించిన, బండి సంజయ్ని నేనే గెలిపించిన, ఈటెల రాజేందర్ మన బై ఎలక్షన్ లో నా ఓట్లతోనే గెలిచిండు ఆయన కూడా. నా వల్ల ఏంటి మైనస్ పార్టీకి? కనుక వాళ్ళే పార్టీని ఓడగొట్టుకుంటారు. వాళ్ళ మనసులో కూడా గదే ఉంటుంది, ఓడిపోవాలా, మేము మాత్రం ఈ 3-4 పదవుల్లో ఉండాలా అనేది వాళ్ళ నైజం. చేలు నెలల్లో కొట్టకపోతుందంట. సూర్య నమస్కారం చేసుకుని ఒక పూజారి అరే ఒక జీవి చచ్చిపోతుందే అని ఇట్లా తీసి బయట అయిపోయిందట, కుట్టింది. అమ్మ
మళ్ళీ తీసేయబడి మళ్ళీ కుట్టింది. ఏమే నిన్ను నీ ప్రాణం పోతుంది కదా కాపాడదామంటే కుడుతున్నావు ఏంటంటే, అయ్యో పంతులు గారు మీరు నేను కుడతాను అనుకుంటున్నారా, నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్ అన్నదట. ఆ నైజం బీజేపీ పెట్టాలి. థ్యాంక్స్ చెప్తుందట అది కుట్టి. వీడికేం మంట, తేలి కుడితే ఏమైంది మంటే కదా. అదే బీజేపీ నాయకులు లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ప్రేమేందర్ రెడ్డి కానీ ఉన్నారా కొంతమంది, వాళ్ళు దేనికి పనికిరారు. ఎదుటి వాడికి సాయం చేయడానికి అస్సలు మనసు ఒప్పదల్ల. సార్ ఇప్పుడు మీరు వరంగల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశాలు ఎట్లా చెప్తారా? నేను జ్యోతిష్కున్న ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళే, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు. గెలుస్తావా అంటే పోటీ చేసేది పేకాడేటోడు గెలుస్తాననే పేకాడతాడు. అవును సార్. క్రికెట్ ఆడేటోడు ఏ దేశంతో ఏ దేశం ఆడినా గెలుస్తాననే ఆడతారు. పోటీ చేసేటోడు ఎవడైనా దేనికైనా గెలుస్తాననే పోటీ చేస్తారు. అంతేగాని ఎట్లా ఉంటది అంటే ఒక్కొక్కడు మనసులోకి పోయి దూరి చూసి వచ్చి బాగుంది అంటారా? అలా ఏం లేదు. ప్రశ్న పిచ్చి ప్రశ్న అది. సార్ కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీ అంటే ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి నడుస్తూ ఉంది. లేదు, ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. అవును. మొన్న మునుగోడులో పోటీ చేశారు. మునుగోడుది ఎలక్షన్ కాదు, డబ్బులు పంచి కొనుక్కున్నారు ఓట్లు. కోట్లు పంచారు. ఓకే. మందు ఏర్లై పారింది. ఎవరు చూసినా ఇట్లా బూతులే కనిపించారు తప్ప మామూలు గౌడు కనపడలా. తాగనోడు కూడా తాగినారు, అట్లా పంచారు. కేసీఆర్ గారు సీఎం ఒక్క ఊరుకు దత్తత తీసుకున్నాడు. ఒకటే ఊరు అంటే ఆ ఊరంతా కొన్నట్టేగా. కేసీఆర్ గారు అబ్బాయి ఒక్కటే ఊరు దత్తత తీసుకున్నాడు అంటే ఆ ఊరంతా కొన్నట్టేగా. హరీష్ రావు ఒక్క ఊరు దత్తత, ఊరంతా కొన్నట్టేగా. అట్లా ప్రతి ఊరుకు ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రితో మొత్తం నియోజకవర్గం మొత్తం కబ్జా పెట్టారు. పక్క మళ్ళీ పోలీస్ వాడు నొప్పుకోకపోతే బెదిరించుడు. అది ఎలక్షన్ ఎట్టయింది. దైవ సమానులు అంటారు కేఏ పాల్ గారిని. అలాంటి వాడినిగా కూడా గుర్తుపట్టలేదు, కనీసం ప్రజలు గుర్తించలేదు. అరే కేఏ పాల్ గారు వచ్చి మన దగ్గర. అసలు మేజర్ రీజన్ ఏంటి సార్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడానికి? వాళ్ళు చేసిన తప్పులే, ఇంకా మూవేముంది. వాళ్ళు చేసిన తప్పులు, ఇచ్చిన మాట తప్పుడు, చేస్తానన్నవి చేయకపోవడు, ఇవన్నీ కారణాలు. ఓకే సార్. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 100 days అవుతుంది సార్. ఈ 100 days పరిపాలన ఎలా ఉంది? అంటే వాళ్ళు చెప్పారు కదా 100 days లో ఇన్ని హామీలు పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఒక రోజు అటైద్ది ఇటైద్ది. ప్రభుత్వం పనిచేయాలి. ఒక ప్రభుత్వం అంటే అన్ను గాలిలో లేదు, నాయకులే పనిచేయాలి, అధికారులే పనిచేయాలి. దానికి డబ్బులు కావాలి. వాళ్ళు వంట చేసిన గిన్నెని నాకి అవతల పడేసిపోయారు, ఖాళీ గిన్నె. ఆ గిన్నె నింపుకోవాలి. ఇన్ని సతక పథకాలు ఉంటాయి. 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోలేదు. మరి టీఆర్ఎస్ చేయలేదే ఇచ్చిన వాగ్దానాలన్నీ. 10 సంవత్సరాల నుండి చేయలేదుగా. ఎలక్షన్ కాగానే చేస్తానన్నారుగా వాళ్ళు కూడా. మరి మేనిఫెస్టోలో ఒకటి అమలు చేశారా? చేయలేదుగా. అందుకనే ప్రజలు చీప అన్నారు. కనుక వెనక ముందు అయితే వాళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు. ప్రజల కోసమా పని చేయాలి, వీళ్ళ కోసమా? అది చేయలేదు, ఇది చేయలేదు. అరే నీకెందుకయ్యా, నీ పని అయిపోయింది. నేను చీపా అన్నారు, అయిపోయా. ప్రజల కోసం పని చేయాలి. ఇప్పుడు వీళ్ళు మీకోసం కాదు, మీ ఇంటి కోసం కాదు, చేస్తారు. ప్రజలు 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చారు. ఒకరోజు అటు ఇటుగా చేస్తారేమో, చేయకపోతే అనుభవిస్తారు. మీకు పట్టినకైతే వాళ్ళకి పట్టుంది. ఓకే, అంతే కదా. అవును. 5 సంవత్సరాల దాకా పవర్ లేదు ఓటర్కి. 5 సంవత్సరాల అవ్వకగానే వస్తుంది పవర్. లటక్కన గుద్దడానికి. గుద్దుతారా, చించి అవతల పడేస్తారా, అప్పుడు చెప్తారు. అనుకుందా టీఆర్ఎస్ మేము ఓడిపోతామని? ఈ ట్రిప్ 5 సంవత్సరాల్లో ఎంత సొమ్ము సంపాదిద్దాం, ఎంత డబ్బు సంపాదిద్దాం, ఆ మైకంలో ఉన్నారు. దిమ్మ తిరిగింది కొడితే ఓటు. వీళ్ళు తప్పులు చేస్తే వీళ్ళకు దిమ్మ తిరుగుద్ది. సరే, ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కూడా 3 పొత్తుతో వస్తున్నాయి. ఇటు వైసీపీ పార్టీ ఏమో సోలోగా వస్తుంది. మరి పొత్తు అనేది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఏం లాభం? నాకేం పని ఆంధ్రప్రదేశ్ లో? కేఏ పాల్ గారు గెలవాలన్నది తప్ప వీడు గెలిస్తే నాకేంటి, ఆడు గెలిస్తే నాకేంటి, పొత్తులు పెట్టుకుంటే నాకేంటి, బట్టలు ఇప్పుకొని తిరిగితే నాకేంటి? నాకేం అవసరం. ఎవరిష్టం వాడిది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాట్ వే ఐఎమ్ కన్సర్న్. నాకు ఏ రకంగా నాకు సంబంధం? ఇట్ట కదా నాకేం పని? అనవసరమైన ప్రసంగాలు చేయడు బాబుమోహన్. ఓకే, ఉన్నట్టుగా మాట్లాడు. సార్ ఫైనల్ గా రేవంత్ గారి గురించి మీ మాటల్లో సార్ అంటే అయిపోయింది, చెప్పిన ఆయన చాప్టర్ అయిపోయింది. చెప్పండి నెక్స్ట్. రేవంత్ రెడ్డి పెద్ద ఇంద్రుడా, చంద్రుడా,
ఆకాశం చూడిపడ్డా, నా కళ్ళ ముందు ఎమ్మెల్యే అయ్యాడు. సార్ అభినందించాలనుకున్న నా తమ్ముడు సీఎం అయిండే, మరి అది అపాయింట్మెంట్ ఏలేదు, అయిపోయినది. సార్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ పైన దృష్టి అంటే ప్రచారం అయితే స్టార్ట్ చేయాలి కదా. ఏమనుకోలేదని చెప్పిన 3 సార్లు చెప్పిన ఇప్పటికీ. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్ గురించి 3 సార్లు మాట్లాడినా. అది నేను చేసేది కాదు, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఎలక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.